అలాగే కోమలాంగి, ఈవిడ శరీరం అంతా కూడా చాలా మృదువైన అంగములు కలిగినటువంటి తల్లి. ఈవిడ ఎవరికి అమ్మ? మన్మధుడికి అమ్మ. ఇప్పుడు నిద్రపుచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమి నిద్రపుచ్చుతారు? పిల్లల్ని ఎలా నిద్రపుచ్చుతారు? జో అచ్యుతానంద జో జో. మీరు పడుకుంటారేమో, ఇప్పుడు మీరు పడుకుంటారేమో, 9:30 అయింది. స్వామీజీ మీరు గ్రేటు, ఆల్రెడీ లేటు, ఇది మా ఫేటు, ఆల్రెడీ అక్కడ ఖాళీ చేసాం ప్లేటు, వెయిట్ చేస్తాను మా సేటు, మేము పడుకునేసరికి మారుతుంది డేటు, ఇది అసలే కమ్యూనిటీ విత్ గేటు అంటారేమో కదా. సంతోషం అమ్మా, సంతోషం, చాలా సంతోషం. సో అన్నమయ్య అందులో కూడా చెప్తారు, మీరు గమనించండి. అంగజుని గన్న మాయన్న ఇటురారా, బంగారు గిన్నెలో బాలు పోసేము, దొంగ నీవని సతులు పొంగుచున్నారా, ముంగిట నాడరా మోహనాకారా, జో 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 అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో జో. ఇలా కదా పిల్లల్ని నిద్రపుచ్చాల్సింది. అందుకని పుష్ప 2లో పాటలు పెట్టి కాదుగా, అలా పెడితే ఆడేమంటాడు? తగ్గేదేలే, నిన్ను తగలేసే వరకు అంటాడు. మరి అంతేగా, ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నా? అలాంటి పిల్లలు ఉండడం వల్లనే కదా. వాడు మాతృదేవ బావలేదు, హాయ్ మ్యామ్, హాయ్ డాడ్, దిస్ పిల్లల్ బికమ్ బ్యాడ్ అండ్ ఫ్రాడ్, ఫైనల్లీ మ్యాడ్. సో అందువల్ల అమ్మవారు ఎంత గొప్పదంటే, మన్మధుడికి అమ్మ. ఈవిడ అన్నం ఇంత ఏం చెప్తాం మనం అంటాడు అన్నమయ్య. ఈవిడ ఎవరి కూతురు? మన అమ్మవారి గుడికి వెళ్తే మనం వింటుంటాం, లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈవిడెవరు? సముద్రుడి కూతురు. కాబట్టి ఈవిడ మంచి గంభీరంగా ఉంటుంది. ఈవిడ గంభీరానికి ఏం తక్కువ లేదు అని చెప్పి, మీరు అలా గంభీరం అంటే ఎవరన్నా దగ్గరికి వస్తారండి? ఎవడొస్తారండి? ఎవరు రారు, అవునా? అందుకని అన్నమయ్య వెంటనే మీరు అలా అనుకోకండి. తలపలోకమాతయట దయ మరి ఏ మరుదు. ఈవిడ దయ ఎంత అని చెప్పలేం, ఈవిడ లోకానికి తల్లి ఈవిడ అని చెప్పి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. ఈవిడ ఎందులో కూర్చుంటుంది? నీటిలో కూర్చోదు, నీటిలో పుట్టిన దాంట్లో కూర్చుంటుంది. జలజ అజ అంటే పుట్టినది, జలజ జలంలో పుట్టింది ఏంటది? అందులో కూర్చుంటుంది, అవునా? జలజ నివాసినియట చల్లదనమే మరు. చల్లదనం ఎంత అని చెప్పలేము, అటువంటి తల్లి ఈవిడ కమలంలో కూర్చుంటుంది అని ఈవిడ్ని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అని అన్నమయ్య ఆ తర్వాత చరణంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఏంటది? అమర వందితయట అట్టే మహిమ మే మరుదు. అమరులంటే ఎవరు? దేవతలు. దేవతల చేత కీర్తించబడుతూ ఉంటుంది. ఈవిడ మహిమ ఇంత అని చెప్పలేము. మామూలుగా మనం చూస్తుంటాం, అంటే మనం ఆ ప్రస్తావన మనకు అనవసరం అయినప్పటికీ, లేని వాడికి మహిమ కలుగ్గాక అంటుంటారు వాళ్ళు. సో వాడికి మహిమ లేదు కాబట్టి కలగాలంటుంటారు, అది వేరే కథ అనుకోండి. సో ఇక్కడ ఈవిడ మహిమ ఇంత అని చెప్పలేము అని చెబుతూ, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. ఈవిడ ఎవరికి చుట్టం? అమృతానికి చుట్టం. ఈవిడ దగ్గర ఆనందానికి ఏమైనా కరువు ఉంటుందా? ఈవిడ అమృతం ఎలా చుట్టాలయ్యారండి?
మరి ఇద్దరు ఓ చోటే పుట్టారు కదా. అవునా? అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అని సెటైర్ వేస్తున్నాడు. ఎవరి మీద? వెంకటేశ్వర స్వామి మీద. మనం అంతా అన్నమయ్య వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకుంటా. కాదు, ఆయన అమ్మవారి పార్టీయే. కాబట్టి చెక్ చేసుకోండి మీరు. మన స్వామివారి పార్టీ అనుకుంటా కాదు, పక్క అమ్మవారి పార్టీ. మీరు కీర్తన వింటే మీకు అర్థమైపోతుంది. సెటైర్ స్వామివారి మీద వేస్తాడు. ఏమని? తమితో శ్రీ వెంకటేశు దానే వచ్చి పెండ్లాడే. బాబు ఇక్కడ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నాను. ఎవరో పిల్లలే టెంప్ట్ అయ్యి వచ్చి పెళ్లి చేసుకున్నాడండి. అన్నమయ్య వేసిన సెటైరు. అలా చాలా సెటైర్లు ఉన్నాయి. తమితో శ్రీ వెంకటేశు దానే వచ్చి పెండ్లాడే. ఎందుకు పెళ్ళాడంటే కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచ. అవును, మా అమ్మ వెరీ యంగ్, అందుకని వచ్చే టెంప్ట్ అయ్యాడు. అసలు ఎంత అంటే అమ్మ పట్ల ఆరాధనా భావం అలా కదా ఉండాలి. అందువలన మన ఇంట్లో ఉన్నది బొమ్మ కాదు, అమ్మ. అందుకని ఆ అమ్మని పోతన్ గారు ఏమన్నారు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారడి అమ్మ. అవునా? మనందరికీ అన్ని కవిత్వ పటుత్వ సంపదలన్నీ ఇచ్చేటువంటి తల్లి అని చెప్పారు. కాబట్టి మనకి ఎప్పుడు భయం అనేది పెట్టుకోకూడదు. రేపు ఏమవుతుంది అంటే, రేపేమిటి? మనుమసిద్ధి చెప్పాడు. అవును, నేను బతికున్నప్పుడు సావు రాదు, సావు వచ్చాకనే ఉన్నాం. అది ఎంత అద్భుతం అండి అది. జాగంటి గారు ప్రస్తుతం నేను వింటూ ఉన్నాను ఆయన మహాభారతం. పొద్దున్న విన్న మాట ఇది. అది వచ్చినప్పుడు నేను ఉన్నాను, సో నేను ఉన్నప్పుడు అది రాదు. దాని గురించి నాకేంటి బెంగా అంటే ఈయన అలా షార్ట్గా చెప్పాడు. కానీ 2వ అధ్యాయంలో 13వ శ్లోకం మీకు 8:6 చెప్పాను ఇందాక. ఇప్పుడు 2:13 చెప్తున్నా. అది నా ఫస్ట్ లెక్చర్ ఇస్కాన్ తిరుపతిలో. అది భగవద్గీతలో 2:13 ఏంటంటే, ఒక్కసారి ఎవరికి వచ్చా ఎవరికన్నా 2:13 ఎవరికైనా వచ్చా? ఎవరిని చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్పానా? నమస్కారం అంతా పెట్టండి. దేహినోస్మిన్, కొంచెం వాల్యూమ్ పెంచండి, లేదా అక్కడ ప్లేట్ పెంచండి. దేహినోస్మిన్, అమ్మాయి పనిచేస్తుంది ప్లేటు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. సంస్కృతంలో నముహ్యతి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్. ఏంటి దాని ఆ శ్లోకం అర్థం అంటే, జీవుడి దేహంలో ప్రవేశించాక బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. వాడు స్వీకరిస్తున్నాడుగా. చివరిదేంటి? చావు. ముసలోళ్ళు అయ్యాం అని ఏడవట్లేదుగా. ఏదో రంగు వేసుకుని బండి నడిపేస్తున్నాం. మీరు ఎవరు తడుపుకో అక్కర్లేదు, ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, రెడ్డి తిప్పక్కర్లేదు. మరి ఎదుగుడు తిప్పుతాడు కెమెరా అని చెప్తున్నాడు, తిప్పద్దని చెప్తున్నాడు. ఓకేనా? సో తర్వాత మీకు కథ కూడా చెప్తాను, నేను ప్రత్యక్షంగా చూశాను. సరే, కృష్ణుడు ఏమంటున్నాడంటే, బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చే ఏడవట్లేదుగా. అయ్యో నేను పెద్ద కుర్రోడిని అయిపోయినా ఏడవట్లే, తర్వాత ముసలోడు అయిపోతున్నావు ఏడవట్లేదు, చావుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు? దట్ ఈజ్ ఆల్సో ఏ చేంజ్. హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్, హీ ఈజ్ కాల్డ్ ధీరా. ధీరా అంటే హీరో. హీరో అంటే ఎవడు? చావుకి భయం లేని వాడిని హీరో అంటారు. అటువంటి హీరోలను ఎందరినో కన్నది ఈ భరతమాత, ఈ తెలంగాణ గడ్డ కదా. అలా ఎందరు త్యాగం చేస్తే చావుకి వేరవకుండా ఒక ఐల చాకల ఐలమ్మ కావచ్చు, ఎందరో ఒక్క పేరు కాదు, ఇక్కడ కొన్ని వందల మంది బలిదానం చేస్తేనే కదా. సో కాబట్టి మనం భయం లేని జీవితం గడపాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని వాడికి భయం ఉంటుంది. ఓ రైతు పొలం నుంచి వచ్చాడు, ఇంట్లోకి రాగానే సాయంత్రం చీకటి పడే టైంకి అని నొరగలకి చచ్చిపోయాడు. ఏం చేస్తారు? కార్యక్రమాలు చేశారు. కొడుకు డౌట్ వచ్చింది, మా నాన్న పాము కాటు వలన చావలేదు అని డౌట్ వచ్చింది. వాడు పొలానికి వెళ్ళాడు, వెతికాడు. వెతికితే ఏం దొరికింది? వెండి
మొలతాడు. వాళ్ళ నాన్నది. ఆవిడికి తెలుసు వెండి మొలతాడు లేదు బాడీ మీద, అది జారిపోయింది. వెండికి లక్షణం ఏంటంటే ఒంటి మీద ఉంటే చల్లగా అయిపోతుంది. ఇది జారిపోయింది. ఈయన చెప్పులు లేని కాలు దాని మీద వేసాడు, చల్లగా తగిలింది. మొన్న కోవిడ్లో చాలామంది చచ్చిపోయారా? కోవిడ్ వలన ఎవ్వడో చావలేదు, రాసుకోండి. కేవలం భయానికి చచ్చిపోయారు. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు, బాగానే ఉన్నానా? ఇక్కడే వనస్థలిపురంలో మా సుబ్బారాయుడు గారు నల్ల మాత్రలు పంపించారా, వేసుకున్నాం. ఎన్ని వ్యాక్సిన్లు వేసుకుని ఎన్ని మాస్కులు కప్పుకుని భయంతో చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది భయం వద్దు అని చెప్తుంది భగవద్గీత. అభయం సత్వ సంశుద్ధి అంటుంది. భయం దేనికి? ఇక ఏమండి, నువ్వేమైనా ఆపగలవా? నువ్వు డేవిడ్ని ఆపగలవేమో, కోవిడ్ని ఎక్కడ ఆపుతావు? నువ్వు డేవిడ్ రావద్దంటే బాగా వెళ్తున్నాడు. అది బుక్ తీసాడు చదివిస్తే, అడితో చదివించింది ఇంక రాడు. మరి కోవిడ్ని వరదలు వస్తాయి, ఆపుతావా? నువ్వు పరదా పెడితే వరద ఆగుద్దా? తుఫాన్ ఆగుద్దా? తలోంచి చూస్తే నిప్పు కణం అతడు ఆ పాటలు పాడితే ఆగుద్ది? అది ఆగదు, అవునా? కాబట్టి తుఫాన్ నువ్వు ఆపలేవు, కోవిడ్ నువ్వు ఆపలేవు, భూకంపాన్ని నువ్వు ఆపలేవు, చావుని ఎలా ఆపుతావు? ఆపలేవు. కాబట్టి ధైర్యంగా దాన్ని ఫేస్ చేయాలి. ఎవరిలా ఫేస్ చేయాలి? ధూవుడిలా ఫేస్ చేయాలి, దృఢంగా ఫేస్ చేయాలి. అది ఎప్పుడైనా వచ్చేస్తుంది. అది అసలు ఎక్కడుంది? అది పక్కనే ఉంది. మనం అది ఎక్కడో ఉంది, మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం. అది మనతోనే వచ్చింది, అది మనతోనే పుట్టింది. అది తెలియక అది ఎప్పుడో వస్తుంది అని అనుకుంటుంటాం. అది ఎప్పుడు వెంటే ఉంటుంది. నేడు ఎక్కడ ఉంది? అందుకే సంస్కృతంలో చెప్పారు, ఓసారి చెప్పండి. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. మీరు చెబితే నవ్వుతారు కానీ తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దున్నే కదా, మార్నింగే కదా, తెల్లవారుజాము కదా, అది ఎక్కాను 3 ఏళ్ల క్రితం ఎప్పుడో. మరి నేను స్నానం చేసే ఎక్కా. సో సూర్యుడు వచ్చిన తర్వాత ఆదిత్యవరం చదువుకోవాలి. సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? ఇదేం ఫ్లైట్ కాదుగా. చక్కగా గేట్ దగ్గర నిలబడి ఆ స్టాండ్ అలా రాడ్ పట్టుకుని చదువుకుంటాను అని ఇలా ఇదే సీటు ఇలా లేవబోయాను. లేకపోతే ఎదురుగా వెల్ ఎడ్యుకేటెడ్ 69 ఇయర్స్ మామగారు, వాళ్ళ భర్త వెల్ ఎడ్యుకేటెడ్, ఏదో ప్రొఫెసర్ ఆయన. 72, ఈవిడ 69. నేను ఇలా లేచేసరికి ఆవిడ సెల్ల చూస్తుంది. ఏం చూడొచ్చు అంటారు? ఒక 69 ఇయర్స్ ఉండే ఆవిడ ఏ లవకుశో ఏ నత్తన చేలో అని అనుకున్నా. మొసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందమ్మా. ఒట్టుగా చెప్తాను, బొకే మీద ఒట్టు. ఇది ఏం ఆడుతుంది? మరి నాకు కోపం వస్తుందా రాదా? మాకు ఉన్న పుస్తకాలు చదువుకోవడానికి టైం లేక చచ్చిపోతుంటే నేను ఆ కోపం వచ్చి ఏం చేస్తున్నారు మీరు అన్న. ఆగ్రహించకండి, ఆగ్రహ దాకా వెళ్ళాలి, అందుకని టైంపాస్ అన్న. నేనన్నాను, ఇది బాగా వినాలి మీరు, నేనన్నాను అసలు టైంపాస్ అంటారేంటి? అసలు త్వరలో మీరు పాస్ అయిపోతారు, ఇంక టైం లేదు. ఇది అర్థమైందిగా ఆంగ్లంలో, త్వరలో పాస్ అయిపోతారు, ఇంక టైం లేదే అని చెప్పా. ఆవిడ బెత్తరపోయింది. అప్పుడు ఆవిడికి చెప్పాను శ్లోకం, మీరు కూడా చెప్పండి. ఆ శ్లోకం అయ్యాక మనం వెళ్ళిపోదాం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. జీవులారా అర్థం చేసుకోండి, కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకంటే రోజు కాలం గడిచిపోతుందంటే చివర గడిచే కొద్దీ మన ఆయుర్దాయం కొంచెం కొంచెం తగ్గిపోతుంది. కాలక్షేపం నా కర్తవ్యం, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ వాల్యుబుల్ టైం. రోజు ఆయుర్దాయం తగ్గిపోతుంది. క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి. ఎవడికి దయలేదు. ఎవడు మళ్ళీ రేపు రాంటి వస్తాడా, వారం తర్వాత రమ్మంటే వస్తాడా? వచ్చిన తర్వాత మనం వెళ్ళాల్సిందే, ఆయన వెయిట్ చేయడు. అవునా? యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. నీ
ఎగ్జిక్యూటివ్ ప్రిస్క్రైబ్ డ్యూటీ. నీ డ్యూటీ ఏంటి? భగవన్ నామం చెప్పడం. కలియుగంలో పుట్టినందుకు, ఈ కళ్ళు ఉన్నందుకు, నోరు ఉన్నందుకు, చేతులు ఉన్నందుకు, చెవులు ఉన్నందుకు భగవంతుడి గురించి వినాలి, చెప్పాలి. అందరూ 2 చేతులు పైకెత్తండి ఒకసారి, గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. రోజు ఒక్క 10 నిమిషాలైనా హరే కృష్ణ మంత్రం జపం చేయండి. హరే కృష్ణ మంత్రం ఇస్కాన్ వాళ్ళది కాదు, అది అందరిది. ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంతే. అర్థమైందా? ఈ భూమి ఎవరిది? అందరిది. ఆకాశం ఎవరిది? అందరిది. నీళ్ళు ఎవరివి? అందరివి. గాలి ఎవరిది? అందరిది. అలాగే హరే కృష్ణ మంత్రం అందరిది, ఇస్కాన్ వాళ్ళది కాదు. ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంతే. కాబట్టి అందరూ ఈ మంత్రం చేయండి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది ఇది. కలియుగంలో మెడిసిన్ ఇది. మన కడుపు నొప్పి వస్తుంది, దానికి తగిన మందు ఇమ్మంటాం. నీ దగ్గర ఏదో ఒకటి ఇచ్చే అంటామండి. కడుపు ఈడు 2 పోతారు, ఏదో ఒకటి ఇచ్చే. అవునా? మిగిలిన మందులన్నీ ఇచ్చేయకూడదు కదా, ఎక్స్పైర్ డేట్ అని. కాబట్టి కలియుగంలో ఇది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. ఇది మనం జపం చేయాలి. దీనికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. చక్కగా రోజు 10 నిమిషాలు మంత్రం జపం చేయండి. అలాగే భగవద్గీతని రోజు 2 శ్లోకాలు అర్థంతో చదవండి. మనం ఇంకా టైం ఉందని అసలు పిచ్చి ఆలోచన చేయకండి. ఎందుకంటే ఎవడు వచ్చేస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. రాత్రి పడుకోవచ్చు, పొద్దున్న లేస్తామని ఏం గ్యారంటీ లేదు. ఎవడు వచ్చాడు ఒకళ్ళ ఇంటికి, వస్తే వాడు ఏం సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు అంటే ఎవడు ఏమంటాడు? లిస్ట్లో ఫస్ట్ నీ పేరే ఉందరా అన్నాడు. అట్నా? సరే సార్, మళ్ళీ మళ్ళీ రారు కదా మా ఇంటికి, కొంచెం బూస్ట్ తాగేసి వెళ్ళిపోన్నాను. సరే కానిమ్ము, ఆ పానీయమ్ము రానిమ్ము అన్నాడు. అంటే ఈ వేస్ట్ ఫెలో కూడా బూస్ట్తో పాటు ఏదో కలిపాడు. ఏదో అంటే ఏంటి అనుకుంటున్నారు? నిద్ర మాత్రం. ఈయన బాగా నిద్రపోయాడు. ఎవరు? ఎవడు నిద్రపోయాడు. నిద్ర లేచాక మా బడలక తీరినది ఏమి ఆ పానీయము, ఏ ఎట్లేమైనాను నీకు నేను ఒక ఉపకారం చేసేదన్నాడు. ఫేవర్ ఫేవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఉపకారం అంటే ఇవి ఎదవకి అర్థం అవుతుంది. మరి ఆంగ్ల భాషా మాధ్యమం కదా, అందుకని ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. విచ్ వాట్ సార్ అన్నాడు. ఈరోజు లిస్టు కింద నుంచి మొదలు పెడతాను అన్నాడు. ఈ ఎదవ ఆయన పడుకున్నప్పుడు పైన ఆడి పేరు కొట్టి కింద రాశాడు. మరి ఏమనుకుంటున్నారు సార్? అట్లా ఉంటుంది మనతోని, మరి ఏం చేద్దాం? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చా? అట్లా ఉంటుంది. సరే, మనం మీకు ఒక్క ముఖ్య విషయం చెప్పబోతే నాకు మళ్ళీ అశాంతిగా ఉంటుంది, చెప్పేసి ముగిస్తాను. ఒక మధ్యాహ్నం పేపర్ చదువుతున్నాడు ఒక ఆయన. అంటే అప్పటికాలంలో పేపర్ కాదు, ఏదో గ్రంథాలు చదువుతున్నాడు. ఈ ఏమంటే ఇంటికి వచ్చిన భిక్షగాడు ఎవరిని అడుగుతాడండి? దానం, అంతే కదండి. అలాగే అడిగాడు ఆయన. ఈయన ఎరా మేము పని చేయమా అన్నాడు. ఈ హదవ ఈగోలు కొనుక్కు రావాలా ఏంటి అంటే వాడు దగ్గరికి వచ్చాడు. అమ్మో అని భయపడ్డాడు. భయపడా బలిష్టంగా ఉన్నాడు. 6 రకాల కూరలు తిని 60 రకాల భోజనాలు చేసేవాడు. దగ్గరికి వచ్చాడు. ఈయన వెనక్కి తగ్గాడు. ఏమండి నా జీవితం ఇంతేనా అన్నాడు. ఆయన ఒకసారి పైకి కింద చూసి ఓ శ్లోకం చెప్పాడు. సరే ఏంటి సార్ మీనింగ్ అన్నాడు. ఏం లేదా, నువ్వు అదానా దరిద్రో భవేత్, గత జన్మలో దానం చేయలేదు, దట్స్ వై యు బికేమ్ దరిద్రుడు, ఇప్పుడు ఎలాగే చేయలేవు, నెక్స్ట్ ఆల్సో దరిద్రుడు అన్నాడు. ఏడు అర్థమైందండి? మనకే అర్థం కాలేదు, వాడికే అర్థమవుతుంది పాపం. ఏం సార్ అంతేనా అన్నాడు. అంతే, మాతో పెట్టుకుంటే అంతే అన్నట్టు అన్నాడు. ఇప్పుడు గత జన్మలో దానం చేయలేదు కాబట్టి ఇప్పుడు దరిద్రుడు అయ్యావు, ఇప్పుడు దానం చేయడానికి ఛాన్స్ లేదు, నెక్స్ట్ ఆల్సో దరిద్రుడు అన్నాడు. ఏమండి దీనికి ఏం సొల్యూషన్ లేదా అన్నాడు. ఉంది, ఉన్న దాంట్లో ఏదో దానం చేసి బతుకన్నాడు. ఆయన మైండ్కి పట్టిందండి. ఒక మంచి మాట ఓ జీవితాన్ని ఎంత మలుపు తిప్పుతుందంటే ఇది జరిగింది గట్టిగా. ఆయన 30 ఏళ్ల క్రితం వరకు కూడా ఉన్నారు, చాలా గొప్ప ఆయన పేరు మళ్ళీ చెప్తాను మీకు. ఈయన అంతే ఆ మైండ్కి పట్టేసింది. ఆ వచ్చిన బెగ్గరకి
మామూలుగా ఆ సంచిలో ఏవో ఆపచ్చులు, ఆ దాచుకోవడాలు, బియ్యాలు ఏవో పెట్టుకుంటాడు కదా, అంతే. ఆ మాట వినగానే ఆ సంచి పడేశాడు, ఆ పాత్ర పడేశాడు. అమ్మ మాదా కబలం అన్నాడు. అది 2 చేతులు పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాడు, నన్ను అలా చేయకండి ప్లీజ్ బస్. 2 చేతులతో పట్టుకున్నాడు. ఆ 2 చేతుల్లో వచ్చిన దాంట్లో ఒక చేతితో దానం చేసి ఒక చేతిలో ఉన్నది తినేవాడు. ఒక చేతిది. ఆ రోజు నుంచి అదే. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఈయన మా ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే స్థితికి వచ్చాడు. 2 చేతులు కదమ్మా, ఒక చేతిలోది తినేవాడు, ఓ చేతితో దానం చేసేవాడు. ఆయన సన్నగా అయిపోయాడు, ముఖంలో తేజస్సు. ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటికి వస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు ఆ స్థితికి వచ్చాడు. సరే రోజులు గడిచిపోయి ఈయన మనసు కనిపించింది, ఎక్కడ కాదు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళాలి మనం అని కాశీకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పేరు మీద కాలేజీలు, ఆయన పేరు మీద సత్రాలు, ఆయన పేరు మీద రోడ్లు, అలా బోల్డెన్ వచ్చినాయి. ఆయన మళ్ళీ కొన్నాళ్ళు పోయి ఆయన మాత్రం ఓ చెట్టు కింద ఉండేవాడు, అలాగే జీవించేవాడు. ఆ 2 చేతులతో ఆహారం, ఒక చేతితో తినడం, ఒక చేతితో దానం. అసలు మనకింత మార్పు వచ్చి ఇంత పేరు రావడానికి కారణం ఆయన దగ్గరికి ఆయన నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చి ఆయన గుర్తుపడతాడా, మరి గుర్తుపట్టు కదా, గడ్డాలు మీసాలు పెద్దగా అయిపోయాడు. స్వామి మా ఇంటికి వచ్చారు అని సంబరపడి కూర్చోండి అన్నాడు. ఆయన భార్య వచ్చింది మాతృభావంతో, రానాయన భోజనానికి అంది. నాన్నగారితో పాటు కూర్చుంటా అన్న, అంటే ఇంటి ఓనర్ గారితో. మీరు పెద్దవాళ్ళు స్వాములు, మీ పక్కన మేము ఎలా కూర్చుంటాం అన్నాడు ఇంటి ఆయన. సార్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మీరు తయారు చేసిన వాడినే సార్, మీరు అమ్మ నాకు అన్నభిక్ష పెట్టింది, మీరు నాకు జ్ఞానభిక్ష పెట్టారు సార్, మీ మాటల వల్లే నేను ఇంతవాడిని అయ్యాను. ఇంతగా మహారాజు పేరు చెప్పనా, కరపాత్రి మహారాజు. కరము అంటే చేతులు, పాత్రగా స్వీకరించారు. కరపాత్రి మహారాజు, కరపాత్రి మహారాజు. ఆయన మొన్న దాకా ఉన్నారు. ఆయన ఇందిరాగాంధీ టైంలో ఉద్యమం చేసి గో సంరక్షణ కోసం ఫైట్ చేసిన వాళ్ళలో వారు ఒకరు, చాలా గొప్పవారు. అలాగా మన నేల మామూలు నేల కాదు, మహనీయులు పుట్టిన నేల. అందుకనే ఈ సంవత్సరం రేపు 2వ తారీఖు విశేషాలు 3 ఉన్నాయి. 1 విజయదశమి, 2 మనం ఇలా కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నాం. వందే భారత్ లాంటి రైళ్ళు దేశవ్యాప్తంగా 400 చోట్ల నడుస్తున్నాయి. ఎన్నో రోడ్లు, ప్రపంచంలో రోడ్డు కనెక్టివిటీలో భారత్ 2వ స్థానంలో ఉంది, ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. ఇలాంటివి అద్భుతాలు ఎన్నో జరిగి, చినాబు వంతెన పెద్దది, ఆ ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన కట్టబడినటువంటి దేశం మనది. అలా చాలా విషయాల్లో విశేషంగా మనం ముందుకెళ్తున్నాం. ఇలా వెళ్ళడానికి కారణమైనటువంటి యోధుల్ని తయారు చేస్తున్నటువంటి ఓ గొప్ప సంస్థకి 100 ఏళ్ళు నిండినటువంటి రోజు రేపు అక్టోబర్ 2. ఏంటది? ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి, పరమ పూజ్య డాక్టర్ జీకి, పరమ పూజ్య గురూజీకి. 2వ తారీఖు ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడున్నా సరే దగ్గరలో ఉన్నటువంటి విజయదశమి ఉత్సవంలో, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొండి. అది ఎప్పటిదాకా జరుగుతుంది? 2తో లాస్ట్ కాదు, ఇంకా ముందుకెళ్తుంది. సో కాబట్టి మనం అందరం మన దేశాన్ని ముందుకు నడపాలి అంటే మన పిల్లలకి ఇటువంటి గొప్ప వాళ్ళ గురించి మనం చెప్పాలి. అందుకనే ఆ సంఘలో గీతు ఉంది. ఆ గీతు మా ఇంటి మేడ మీద సాయంత్రం పూట దేశపాండే గారు పాడితే ఆయన ప్రచారకు అంతే. అప్పుడు నాకు 17 ఏళ్ళు అంతే. బ్యాగ్ సర్దుకుని, మహేష్ బాబు సినిమా తెలుసా మీకు? దూకుడు. మహేష్ బాబు మొన్న నేను 92లోనే అంతే, ఇంట్లో వచ్చాం బ్యాగ్ తీసుకుని. మా నాన్నగారు కనిపెట్టేశారు, నేను వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 10-15 మేళలు దూకేశాను. సో అలా దూకబట్టి ఇక్కడ ఉన్నాం. అయితే మేము ఇలాగే మామూలుగా ఎక్కడ ఉండేవాళ్ళం, సంసారంలో పడిపోయి కదా. సంసారంలో ఉండడం తప్పు కాదు, కానీ సంసారం మనలో ఉండటం ముప్పు, తప్పు. సో అందువలన మనం ఇటువంటి సంస్థల్లో భాగస్వాములు అవ్వడం లేదు, కనీసం మద్దతు ఇవ్వడం. ఎందుకంటే ప్రపంచంలో మన దేశంలో మన సంస్కృతిని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే చెబుతారు లోకా సమస్త సర్వే జన. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా?
పిల్లలకి చెప్పవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? వచ్చే తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? కాబట్టి అలా కాపాడే విషయంలో సంఘ యొక్క ప్రయత్నం బహు విధాలుగా ఉంది. మనం కూడా తల్లులు ముఖ్యంగా మీరు సత్సంగం ఏర్పాటు చేసి మీరందరూ అలా కూర్చుని మహాలక్ష్ముల్లా, మహాదుర్గల్లా, మహాసరస్వతిలాగా ఈ లోకాన్ని ఏలుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మనం ఇలా లేకపోవడం వల్ల కదా మిగిలిన ప్రపంచం. ఇందాకేదో వీడియో చూసాం, ఆ కింద పాట రాసాడు వాడు. ఆ వీడియో ఏంటో మీకు చెప్తాను. ఒక పల్లకి, ఆ పల్లకి మీద ఒక బొమ్మ, ఆ పల్లకీని మోస్తున్న వాళ్ళందరూ పూర్తిగా తెల్ల డ్రెస్ వేసుకున్నారు, తల కూడా కప్పేసి. ఇక్కడ 2 కళ్ళుకి మాత్రమే ప్లేస్ ఉంది. ఆడు అందులో పాట రాశాడు కామెంట్లో, నేను వీడని నీడను నేనే. మొత్తం పాట పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో, మంచి కామెంట్ పెట్టామని పెట్టాను వాడికి. సో అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం నెట్టివేయబడుతూ ఉంది. కాబట్టి మన ధర్మం లోకం యొక్క మేలు కోరుతుంది. ప్రతి పండగ ఇప్పుడు చూడండి, వినాయక చవితి అయింది, ఇప్పుడు దసరా, రేపు తర్వాత కార్తీక మాసం, తర్వాత ధనుర్మాసం, తర్వాత సంక్రాంతి. సో మన పండగలన్నీ కూడా ప్రపంచంలో మన దేశానికి ఎకానమీ తెచ్చేటువంటి పండగలు, ప్రపంచంలో మన దేశానికి పేరు తెచ్చేటువంటి పండగలు. కాబట్టి మన దేశం బాగుండాలంటే దీని పేరేంటి? హిందూ ఫార్చ్యూన్. నేను చెప్తా, హిందూస్ ఆర్ ఫార్చునేట్స్. అవును కదా? హిందువులు దృఢంగా బలంగా ఉంటేనే ఈ దేశం బలంగా దృఢంగా ఉంటుంది. ఈ మాటలు నాయి కాదండి, కేకే మహమ్మద్ చెప్పాడు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం అండ్ కాన్స్టిట్యూషన్, అదర్వైజ్ నో. ఎందుకని? మనం మాత్రమే ఒబిడియంట్గా ఉంటుంటాం, వైరాగ్యంతో ఉంటుంటాం. అందుకే అన్నం తినే ముందు మంత్రం చెప్పుకుంటాం కదా, చెప్పండి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. ఏమిటి దాని అర్థం? ఏమిటి? అమ్మా మాకు అన్నం పెట్టు, కూర పెట్టు, పప్పు పెట్టు అని అడగట్లేదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం, మాకు జ్ఞానము వైరాగ్యము కలగడానికి మాకు భిక్ష పెట్టు అంటున్నాం మనం. అందుకే ప్రపంచంలో హిందువులు ఏ దేశాన్ని దోచుకోలేదు. అలాంటి ఆలోచన, అలాంటి సంస్కారం, కుసంస్కారం మనకి నేర్పబడలేదు. అలా దోచుకున్న వాళ్ళు ఎవరో మనకి తెలుసు. అలా ప్రపంచాన్ని చీల్చిన వారు ఎవరో తెలుసు. కాబట్టి మన పిల్లలకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. 5 వేలు సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? ఊరికే ఇక్కడ కబుర్లు చెప్తుంటారు, గంగా జమున త్యాజి, సోది. కాబట్టి అలా సోది కబుర్లకి మీరేదో పెద్ద గొప్పోళ్ళ ఫీల్ అయిపోయి ఒత్తాసు పలక్కండి. ఎందుకంటే ఆ సెక్యులరిజం అనే దరిద్రం మనం ఒక్కడం ఎక్కించుకున్నాం, ఎవడో ఎక్కించుకోడు. కాబట్టి మనం బలంగా ఉండాలి. చెప్పండి, అందరూ పిడికిలు బిగించండి ఒకసారి. చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ భీష్ముడు చెప్తాడు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. ఎవరిని కొట్టకలే తిట్టకలే, బలంగా ఉండు. ఒంట్లోకి రోగం ఎప్పుడు వస్తుంది? ఇమ్యూనిటీ పవర్ తగ్గితే. దేశంలోకి రోగం ఎప్పుడు వస్తుంది? కమ్యూనిటీ పవర్ తగ్గితే కదా. మన హిందువులుగా ఒకటిగా ఉండాలి. ఇతరులందరూ మనకి కావలసిన వాళ్ళే. కానీ వాళ్ళు మనం గౌరవిస్తే, మన జాతీయ జెండాను గౌరవిస్తే, మన దేవి దేవతలను గౌరవిస్తే, మనం సార్ అంటుంటే వాడు ఏరా అంటే ఎలా అవుతుంది? కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మన ధర్మాన్ని, ఇప్పుడు అబ్దుల్ కలాం మనం ఎక్కడ పెట్టుకుంటాం? బిస్మిల్లా ఖాన్ ఎక్కడ పెట్టుకుంటాం? ఎందుకని? దే రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. అవునా కదా? నేను సరదాగా చెప్తుంటాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ చేయరా అది సేపోరా నాటు రారా. మరి అంతే కదా. మీ ఊరికి మా ఊరు ఎంతో గౌరవిద్దాం, అనుమానం ఏం లేదు, ఖచ్చితంగా గౌరవిద్దాం. ఇప్పుడు నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆ బ్యాంకాక్లో దిగినప్పుడు ఎవరు లేరు, నాతో ఫోటో తీయాలి, వీడియో తీయాలి. దాని గురించి చెప్తున్నాను, ఆ క్షీరసాగర మదనం గురించి.
ఎవరో తీశారు. సార్ కెన్ యూ అంటే ఆయన తీశారు. మే నో యువర్ నేమ్ అండ్ థామస్, షీ ఈజ్ మై వైఫ్, దే ఆర్ మై చిల్డ్రన్. మనం రెస్పెక్ట్ ఇస్తాం, అనుమానం ఏం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మమ్మల్ని పార్లమెంటు, ఆస్ట్రేలియా పార్లమెంట్లోకి తీసుకెళ్ళారు. ఇప్పుడు కూడా పెన్ ఉంది, జాన్ మొలోహి వాళ్ళ ఎంపీ, మాకు అదంతా చూపించి వాళ్ళ చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఏదో ప్రీమియర్ అంటారు, వాళ్ళ చీఫ్ మినిస్టర్, ఆ సీట్లో నన్ను కూర్చోబెట్టాడు, అదంతా తిప్పాడు, ఫెసిలిటేట్ చేశాడు. దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ, వీ హ్యావ్ వన్ గోల్డ్ రష్, వీ బిల్డ్ దట్, సో లెటర్ ద గోల్డ్ రష్ ఈజ్ ఓవర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్, ఇలా జోక్గా చెప్పాడు. అలాగే అక్కడ 10 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని అడిగాం, వాళ్ళు ఇస్తా అన్నారు. మన టీటీడీ చైర్మన్ నాయుడు గారితో కూడా మాట్లాడాం, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్. సో కాబట్టి ప్రపంచం అంతా మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళు గౌరవిస్తున్నారు. మనం కూడా మన ధర్మాన్ని మన శాస్త్రాల ద్వారా తెలుసుకుని మనం ఫాలో అవ్వాలి. ఎప్పటికైనా శరీరం పడిపోతుంది కాబట్టి మృత్యు వచ్చే లోపల మనం అమృతత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇందాక మహాభారతంలో చెప్తున్నాను, అది చాలా బ్రీఫ్గా చెప్పేస్తే